హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. ఫైబర్ అధికంగా ఉండే పిండిలు వేసి 5 రకాల మడతలతో పొరలు పొరలుగా చపాతీలు ఎలా చేయాలో చూద్దాం రండి. ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు అవి ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వలన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి ఎలా చేయాలో చూద్దాం పదండి. మా వీడియోస్ని మీరు లైక్ చేయండి, కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈ చపాతీలకు కావాల్సినవి ఏమిటో చూద్దామండి. ఇది అయితే కనుక తౌడండి, బియ్యం ఆడించుకున్నప్పుడు వస్తుంది కదా తౌడి, మిల్లు నుంచి తెచ్చుకుని చక్కగా జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోధుమ పొట్టు అండి, ఈ డీమార్ట్లో అయితే కొన్నాను ఈ ప్యాకెట్ నేను. ఈ పొట్టు వేసుకుని చపాతీలు చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. అలానే ఒక కప్పు నిండుగా గోధుమ పిండి తీసుకోవాలి, రుచికి తగ్గట్టుగా సాల్ట్ని తీసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర పొడి కూడా తీసుకోవాలి. ఈ జీలకర్ర పొడి వేసుకుని చపాతీలు చేయడం వలన డైజెషన్కి చాలా మంచిదండి. ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు నిండుగా గోధుమ పిండి వేసుకోవాలి, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ నిండుగా జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు గోధుమ పొట్టు తీసుకోవాలి, ఒక అరకప్పు తవుడు తీసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి, పిండిలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు వేసుకుని పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చేతితో చక్కగా చపాతీ ముద్ద అయ్యేలా కలుపుకోవాలి. ఇలా ముద్దలా కలిపిన తర్వాత పైన కొంచెం నూనె వేసి పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి అరగంట పైన నానబెట్టుకోవాలి. గంట నానితే కనుక ఇంకా బాగుంటుందండి. ఇలా నానిన పిండిని తీసుకుని పిండిని బాగా మద్దించుకోవాలి. ఇలా మద్దించుకున్న పిండిని మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ చపాతీలు చాలా రుచిగా ఉంటాయి. నేను చెప్పాను కాదని మీరు ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. మామూలుగా తినే చపాతీ కానీ చపాతీ చాలా రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒక చపాతీ ముద్దను తీసుకుని గోధుమ పిండిలో అద్దుకుని చపాతీ పీట మీద వేసి చపాతీలా ఒత్తుకోవాలి. మనం అందరం మామూలుగా నార్మల్గా చపాతీలు చేసుకుంటాం, కానీ ఇక్కడ 5 రకాల మడతలతో చపాతీలు చూపిస్తున్నాను. పొరల పొరలుగా పొరోటాల్లా వస్తాయండి. ఈ చపాతీలన్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ఒక చపాతీ ముద్ద తీసుకుని పీట పైన కొంచెం పొడిపిండి జల్లుకుని చపాతీలా చేసుకోవాలి. తర్వాత నూనె రాసుకుని పొడిపిండి జల్లుకుని ఇలా త్రికోణంలా చేసుకోవాలి. మరీ పలచగాను కాకుండా మరీ దలసగాను కాకుండా చపాతీలా చేసుకోవాలి. ఇది ఇలా చేసుకున్న చపాతీలు త్రికోణంలా వస్తుందండి. ఇప్పుడు రెండవ రకంగా చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందు చూపించినట్లుగానే చపాతీ ముద్దను తీసుకుని పలచగా చపాతీ చేసుకోవాలి. తర్వాత పైన కొంచెం నూనె రాసుకోవాలి. నూనె రాసుకున్న తర్వాత పొడిపిండి జల్లుకోవాలండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మడత పెట్టుకోవాలండి. మడత పెట్టిన తర్వాత కూడా పొడిపిండి జల్లుకుని మళ్ళీ ఇలా 4 మడతలుగా పెట్టుకోవాలి. ఇలా 4 మడతల్లా పెట్టిన తర్వాత పొడిపిండి జల్లుకుంటూ చపాతీలా చేసుకోవాలి. మరీ పలచగాను కాకుండా మరీ దలసరగాను కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇప్పుడు అయితే మనం 3వ రకంగా చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా చేసినట్లుగానే చపాతీ చేసుకుని పైన నూనె రాసుకుని పొడిపిండి జల్లుకోవాలి. తర్వాత ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి. చపాతీని అంతా ఇలా రౌండ్గా చుట్టుకుని మరలా ఇలా వీడియోలో చూసిన విధంగా చుట్టుకుని చేసుకుంటే కనుక చపాతీలు పొరలు పొరలుగా వచ్చి చాలా బాగుంటాయండి. ఇప్పుడు అయితే 4వ రకం చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇలా చపాతీని చేసి మధ్యలో కట్ చేసి నూనె రాసి పైన పొడిపిండి జల్లుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా చుట్టుకోవాలండి. ఇలా రౌండ్గా చుట్టుకోవడం వల్ల ఫ్లవర్ షేప్లో వస్తుంది. ఇలా చేసుకున్న చపాతీ వద్ద పొరల పొరలుగా చాలా బాగా వస్తుంది. ఇలా 4 విధాలుగా మీకు ఏ విధంగా నచ్చితే కనుక ఏది ఈజీగా ఉంటే కనుక అలా చేసుకోండి. ఇలా చేసుకున్న పిండిని చపాతీలా చేసుకోవాలి. మరీ పలచగాను కాకుండా మరీ దలసరగా కాకుండా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పొరల పొరలుగా వస్తే చపాతీలు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు 5వ రకం చపాతీ చేసుకుందామండి. ఇలా చపాతీలా చేసి నూనె రాసుకుని పైన పొడిపిండి జల్లుకుని వీడియోలో చూపిస్తుండగా సన్నగా కట్ చేసుకోవాలి. వీటిని ఇలా దగ్గరగా మడుచుకుని రౌండ్గా చుట్టి చపాతీలా చేసుకోవాలి. పొరోటాల్లా పొరల పొరలుగా వస్తూ ఈ చపాతీ చాలా బాగుంటుందండి. ఇవి నేను చూపిస్తున్న 5 విధాలు మీకు ఏది నచ్చితే ఏది ఈజీగా ఉంటే కనుక అలా చపాతీలన్నీ చేసుకుని పక్కన పెట్టుకోండి. చూడండి, చపాతీ మరీ దలసరగాను కాకుండా మరీ పలచగాను కాకుండా చేసుకున్నాను. ఇలా చేసుకోవడంలో పొరల పొరలుగా వస్తుంది. మీకు రౌండ్గా కావాలంటే కనుక ఒక మూతతో కట్ చేసుకుని చుట్టూ ఉన్న పిండిని తీయండి, అప్పుడు రౌండ్గా వస్తుంది. స్టవ్ పైన పెనం పెట్టుకుని పెనం వేడెక్కిన తర్వాత చపాతీ వేసుకోవాలి. చపాతీ ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. నెయ్యి రాసుకుని వేయించుకోవడం వల్ల చపాతీలు చాలా రుచిగా ఉంటాయి. ఇలా మీకు చేసుకున్న చపాతీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి నెయ్యితో కానీ నూనెతో కానీ చేసుకుని వేయించుకుని పెట్టుకోండి.
ఫైబర్ ఎక్కువగా లభించే చపాతీలు ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదండి. మీకు నచ్చిన కర్రీతోటి ఉల్లిపాయ ముక్కలతో తీసుకుంటే కనుక చాలా రుచిగా ఉంటుంది. ఈ చపాతీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.